ఇదిగోండి, మీ అందరికీ ఒక కథ చెప్పనా? దివాళీ అంటే కొన్ని చోట్ల హ్యాపీ, కొన్ని చోట్ల బాధ. ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, దివాళీని మనం నరకాసుని వధ వల్ల జరుపుకుంటామని. అయితే నరకాసురుడు చనిపోయేప్పుడు ఒక వరం అడుగుతారు. ఆ వరం ఏంటంటే, నా చావు వల్ల ఎవరూ కన్నీళ్లు కార్చకూడదు, నా చావుని అందరూ కూడా ఆనందంగా తీసుకోవాలి అని చెప్పి. అందుకనే అప్పుడు శ్రీకృష్ణుడు, నీ కోరిక ప్రకారం అందరూ కూడా నీ చావుని ఆనందంగా జరుపుకుంటారు. అందుకే నరక చతుర్దశి నెక్స్ట్ రోజు మనం దీపాలు వెలిగిస్తూ మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. సో మరి సాడ్ ఎందుకు అంటే, అందరికీ తెలుసు కదా, శ్రీరాముడు రావణాసుని వధించి అయోధ్యకి తిరిగి వెళ్ళిన రోజుగా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన ఇండియాలో కొన్ని ప్రదేశాలు లైక్ బాస్తర్, జార్ఖండ్, ఇంకా తమిళనాడు, ఈ ప్రదేశాల్లో దివాళీని సెలబ్రేట్ చేసుకోరంట. ఎందుకంటే వాళ్ళు రావణాసుడిని ఒక మహారాజుగా పూజిస్తారు, ఆయన్ని మహాశివుని భక్తునిగా చూస్తారు. వాళ్ళ రాజు చనిపోయినందుకు దివాళీ రోజు వాళ్ళు ఏ పూజ చేసుకోకుండా రావణాసురుడికి దీపాలు వెలిగించి నివాళులు అర్పిస్తారు. అంతేగాని క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకోరంట. సో మీకు నేను చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి.